నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మా శైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసము ఒక స్పెషల్ వెజిటేరియన్ మంచి ఫ్రైడ్ బనానా అండ్ పన్నీర్ బాల్స్. అయితే ఇదివరకు కూడా నేను అరటికాయతోటి పన్నీర్ తోటి మీకు ఒక మంచి డిష్ చూపించాను. అది తిన్న వాళ్ళందరూ అరే చాలా బాగుంది, అలాగే ఇంకేమన్నా వెరైటీ అరటికాయ పన్నీర్తో చేయొచ్చా, ముఖ్యంగా వెజిటేరియన్స్కి మంచి స్నాక్స్ కావాలి. ఈరోజు నేను ఆ పన్నీర్ని అరటికాయతోటి ఒక మంచి బాల్స్ చేస్తాను. ఫస్ట్ పన్నీర్ మీ అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పన్నీరు దానంతటా అది పెద్దగా టేస్ట్ ఉండదు. అంటే దాంతో కొంచెం అంత మనము ఏదన్నా మసాలా లాంటిది వేసి మంచి ఫ్లేవరింగ్ తీసుకొచ్చామనుకోండి, సూపర్గా ఉంటుంది. సో దీన్ని నేను చిన్న క్యూబ్స్గా కట్ చేసి తర్వాత దీన్ని బాల్స్లా చేస్తాను. అయితే మేము చికెన్ అలాంటివి చేసేటప్పుడు చికెన్ని మిన్స్ బయట పెట్టి లోపల మనం బటర్ పెట్టి కూడా చేస్తాం. అది అలా కీవని కొన్ని డిషెస్. కానీ ఈరోజు మనం అరటికాయని బయట పెట్టి లోపల పన్నీర్ని ఈ విధంగా మనం చేసుకుందాం. చూడండి, నాకు ఎన్ని ఈరోజు క్యూబ్స్ కావాలి? 3, 9, 10 క్యూబ్స్ కావాలి. ఇది సాధారణంగా యూజువల్గా మనం ఒక స్పెషల్ ఆర్డర్ చేసేటప్పుడు ఒక 10 పీసులు వేస్తాను. అందుకని 10 పీసులతోటి నేను ఇది తయారు చేస్తున్నాను. ఫస్ట్ దీనికి ఒక మంచిగా మ్యారినేషన్ తయారు చేసుకుందాం. ఇందులో మనకి మెయిన్గా చాట్ మసాలా. ఇలాంటి స్నాక్స్ తినేటప్పుడు కొంచెం చట్పటాగా ఉండాలి. కొంచెం అంత చాట్ మసాలా, కొంచెం అంత కారపొడి, అలాగే దీంట్లో కొన్ని మిరియాల పొడి. అయితే మిరియాలు ఏంటి అంటే మనకి ఆ ఫ్లేవర్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులో కావాలంటే కొంచెం పసుపు, కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్ వేసేసి దీంట్లో ఉప్పు, కొంచెం అంత నిమ్మకాయ జ్యూస్ వేసి ఫస్ట్ ఈ మ్యారినేషన్ తయారు చేసుకుంటున్నాను. ఈ మ్యారినేషన్లో మీరు కావాలంటే మీకు ఇంకేమైనా ఫ్లేవరింగ్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీంట్లో మ్యారినేషన్కి కొంచెం అంత నూనె వేసుకుందాం, మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. అంతే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మసాలా మ్యారినేషన్ రెడీ ఉంది. ఎప్పుడైనా పన్నీర్కి మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం చేసుకొని అన్ని పక్కల మనం మ్యారినేట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా దీనికి పట్టుకుంటుంది. చూడండి, ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ విధంగా పన్నీర్ని చక్కగా కోటింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. అయితే మామూలుగా ఇలా తిన్నా భలే టేస్టీగా ఉండాలి. ఎందుకంటే ఈ పన్నీరు మనము ఒక బోండా లాగా మనము అరటికాయ దాంతో మనం తయారు చేసి దాని లోపల మనం ఈ పన్నీర్ని పెడతాం. మసాలా కూడా మంచిగా టేస్టీగా ఉండాలి, తినేటప్పుడు చట్పటాగా అనిపించాలి. ఇప్పుడు చూడండి, ప్రతి పీస్కి చక్కగా అంటుకుంది, పుల్లగా చట్పటాగా భలే ఉంది. సో ఇప్పుడు అరటికాయతోటి మనం ఎలా దీనిపైన కోటింగ్ వేసి నూనెలో ఫ్రై చేసుకునే ఆ స్పెషల్ స్నాక్ ఐటెం చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్, తినడానికి అదిరిపోతుంది, చేయడానికి చాలా ఈజీ. మనం అరటికాయ తీసుకొని దీంతో మనం డిష్ తయారు చేసుకుందాం. అరటికాయ సాధారణంగా మనం ఏం చేస్తాం, ఇళ్లలో దాన్ని చిన్న ముక్కలు కోసి ఉడికించి మనం బంగాళదుంప ఉడికించినట్టు ఉంచుకుంటాం. కానీ దీంతో ఎన్నో రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. నేను ఇటీవల మీకు అరటికాయ స్ట్రిప్స్ లాగా చేసి దాంతో బిర్యానీ కూడా ఎలా చేయాలో చూపించాను. ఇవన్నీ ఏంటి అంటే మీలాగే ఇంట్లో రకరకాల రెసిపీలు ట్రై చేసి నాకు కూడా రెసిపీలు రాసి పంపిస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాటిని కూడా ట్రై చేస్తూ ఉంటాం. సో పర్ఫెక్ట్. ఇప్పుడు అరటికాయ పైన తొక్కని తీసాను. ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసుకుందాం. ఈ అరటికాయ తీసుకొని ఈ లావుగా ఉన్న సైడ్ దీన్ని గ్రేటింగ్ చేసేయండి. అయితే ఇలా గ్రేట్ చేసేస్తే మనకి సన్నగా గ్రేట్ వస్తుంది. తర్వాత దీన్ని మనం పన్నీర్ పైన కోటింగ్ చేసుకోవచ్చు. ఆ కోటింగ్ చేసి ఫ్రై చేసినప్పుడు నిజంగా తినేటప్పుడు పైన కరకరలాడుతూ ఉంటుంది, లోపల ఆ పన్నీర్ ఇలా మెల్ట్ అవుతూ ఆహా అంటే వెజిటేరియన్స్కి ఒక పండగలా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనము నాన్ వెజిటేరియన్ స్నాక్స్ ఎవరింటికి వచ్చినా రకరకాలు చేస్తూ ఉంటారు. ఈ వెజిటేరియన్కి మరి ఎక్కువ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న స్నాక్స్ చేశారనుకోండి, వచ్చిన వెజిటేరియన్ గెస్ట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా అరటికాయ ఇలా తురిమేసుకొని తర్వాత చూడండి, ఇప్పుడు ఈ తురుమంతా ఉంది. మళ్ళీ దీన్ని లైట్గా ఫ్లేవర్ చేసుకోండి. దీంట్లో ఉప్పు, ఇక మీకు కావాల్సిన మసాలాలు ఏమన్నా వేసుకోండి. కొంచెం మిరియాల పొడి, కొంచెం అంత చాట్ మసాలా, లైట్గా ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ మిగిలిపోయి ఉంది,
దాన్ని కూడా లైట్గా వేసేసి దీన్ని కలిపేసుకోండి. అయితే దీంట్లో మనకి ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం ఒక టెక్నిక్ ఏం వాడతామంటే కొంచెం అంత కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం అంత మైదా, కావాలంటే కొంచెం అంత గరం మసాలా. అయితే ఈ మసాలాలు మీకు నచ్చినవి వేసుకోండి. ఇది నేను ఇలా ఇండియన్ మసాలాలు వేసి చేస్తున్నాను, మీరు కావాలంటే హర్బ్స్ కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు ఒక చపాతీ ముద్ద పిండిలా అనుకోండి. దీన్ని తీసుకొని ఫస్ట్ ఇలా చేసి ఒక పన్నీర్ ముక్కని సెంటర్లో పెట్టేసి దాన్ని జాగ్రత్తగా అన్ని సైడ్స్ నుంచి దీన్ని ఇలా ఉండలా చేసేసుకోండి. అంతే. చూడ్డానికి ఇది పైనుంచి మన అరటికాయ తురుములా ఉంటుంది, లోపల తినేటప్పుడు సన్నగా ఆ పన్నీర్ మెల్ట్ అయిపోతూ భలే టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి చిట్టి బాల్సే, కానీ తినేటప్పుడు మాత్రం ఆర్డినరీ బాల్స్ కాదు. మనం ఇందులో బంగాళదుంపతోటి కట్లెట్స్ అన్నీ చేస్తారు, కానీ అన్నిటికీ మించిన విధంగా పైన అరటికాయ లోపల పన్నీర్ బాల్స్ రెడీ. ఇలా తయారు చేసుకొని మిగతావన్నీ కూడా మనం తయారు చేసుకొని తర్వాత వేడి నూనెలో ఫ్రై చేసి మంచిగా బయట కరకరలాడేంత వరకు చేసుకొని తింటే అదిరిపోతుంది. లోపల ఆ పన్నీర్ చూడండి ఎంత మసాలాగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దాన్ని స్లోగా ఇలా దగ్గరికి వేసి కవర్ చేయండి. తర్వాత దీన్ని ఉండలా చేయండి. పైన కరకరలాడుతూ నా సామిరంగా తింటుంటే క్రంచీ లోపల ఆ పన్నీర్ ఆ వేడికి సాఫ్ట్ అవుతుంది. చీజ్ మీ అందరికీ తెలుసు కదా, మెల్ట్ అయితే ఎలా మ్యాజిక్గా ఉంటుందో అలా సూపర్గా ఉంటుంది. ఇలా మనకి ఇటాలియన్ దాంట్లో అరాంచిని అని అన్నంతో చేస్తారు. లోపల స్టఫింగ్ ఏమన్నా వేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే అలాగే రైస్ బాల్స్ లాగా తయారు చేస్తారు. ఇది మంచిగా అరటి మనం తీసుకొని చేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్క అరటికాయ చాలు, కొంచెం ఒక చిన్న ప్యాకెట్ పన్నీర్ చాలు. మీ ఇంట్లో వాళ్ళు ఇది ఏందిరా బాబు అద్దిరిపోయిందని మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోతే చూడండి సూపర్గా ఉంటుంది. ఇలా చేసేయండి. వాళ్ళు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వేడిగా ఇలా ఒక 2 పీసులు ఇవ్వండి. కొంచెం కెచప్ కానీ మీకు నచ్చిన సాస్, మింట్ చట్నీ ఏది ఇచ్చినా పర్లేదు, సూపర్గా ఉంటుంది. ఫ్రై చేసి వేడిగా వడ్డించండి, సూపర్. సో మరి ఇవి కూడా తయారు చేసి తర్వాత నూనెలో ఫ్రై చేసుకుందాం. పైన మన అరటికాయ తురుముంది, సో అది మనము క్రిస్పీగా ఫ్రై చేయాలి. అందుకని చెప్పేసి అది వేసిన తర్వాత కలపమాకండి, ఎందుకంటే మనం పన్నీర్ కూడా మసాలా పట్టించి కొంచెం నూనె వేసాము, ఆ మసాలా ఊడడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇందులో వేసినప్పుడు దీన్ని ఎక్కువగా కలపమాకండి. ఫస్ట్ కొంచెం సేపు ఫ్రై అయితే అవి ఆ పీసెస్ అన్నీ గట్టిగా అయిపోతుంది. ఇలాగే నూనె బయటకు వచ్చేదాకా వేసేస్తుంటాను. ఇలా వేసి స్లోగా ఫ్రై చేయండి. ఆ మంచి ఆ క్రంచీనెస్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాలు మాత్రం స్పూన్ పెట్టి ఏం కలపమాకండి. ఫస్ట్ దాంట్లో ఉన్న తేమ తగ్గి అవి గట్టిగా అవ్వాలి, క్రిస్పీగా. అలా అయిన తర్వాత కలుపుదాము, మనకి ఈవెన్ కలర్ వచ్చేలాగా. ఫస్ట్ 2-3 నిమిషాలు మాత్రం దాన్ని ముట్టుకోకండి. చూడండి బ్యూటిఫుల్. అయితే దీన్ని మీరు ఇలా సర్వ్ చేయొచ్చు కరకరలాడుతూ. అయితే దీన్ని కావాలంటే సగం కట్ చేసేసి మనం వడ్డిస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. అయితే దీనిపైన మనం సాసెస్ అట్లాంటివి కూడా వేసి చూపిస్తారు. దాన్ని ఒకవేళ దీన్ని సగం కట్ చేయాలంటే దీన్ని మనం బ్రెడ్ నైఫ్ తీసుకొని ఇలా క్రంచీగా ఉంటుంది చాలా. చూడండి అసలు పైన ఏమో క్రంచీగా, లోపల కోడిగుడ్డులాగా చూడండి లోపల ఇది. సో ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. మనం సర్వ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే మజా ఇవి తినడంలోనే. ఇది క్రంచీగా, ఆ పైన భాగము క్రంచీగా ఉంటుంది, లోపల పన్నీర్. ఆ మసాలా మనం వేసాం చూడండి సూపర్గా ఉంటుంది. లేదంటే కొంచెం చిన్న సైజులో చేసి కూడా మీరు వడ్డించేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓహో చాలా వేడిగా ఉన్నాయి. పైన అరటికాయ లోపల పన్నీర్ తోటి ఆ క్రంచీ స్నాక్ రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది. బనానా పన్నీర్ బాల్స్, టేస్టీ, సూపర్ టేస్టీ. పైన కరకరలాడుతూ లోపల పన్నీర్ కూడా బాగా వేడెక్కి ఇలా పొగలు వచ్చేస్తున్నాయి. తర్వాత పైన కరకరలాడుతూ దీంతోపాటు మీరు కెచప్ వడ్డించుకోండి, మీకు నచ్చిన సాస్ వడ్డించుకోండి. దీనిపైన పెరి పౌడర్ అలా వేసి కూడా వడ్డించుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. సింపుల్, టేస్టీ,
చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. బనానా పన్నీర్ క్రిస్పీ బాల్స్. అరటికాయ పన్నీర్తో చేసే ఈ కరకరలాడే బాల్స్ తయారు చేయడానికి ముందుగా ప్లేట్లో కొంచెం చాట్ మసాలా, కారపొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం లెమన్ జ్యూస్ అన్ని కలిపిన తర్వాత పన్నీర్ ముక్కల్ని తీసుకొని దీంట్లో రోల్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ గా రోల్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత పచ్చి అరటికాయ తీసుకొని చూపించిన విధంగా గ్రేట్ చేసి దాంట్లో ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే కావాలనుకుంటే కొంచెం మైదా పిండి, కొంచెం గరం మసాలా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మనము పిండి మిశ్రమంలా సన్నగా తయారు చేసి దాని లోపల పన్నీర్ ముక్కను పెట్టి చూపించిన విధంగా దాన్ని ఉండల్లా కట్టి దీన్ని వేడి వేడి నూనెలో కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. వేడి వేడిగా దీన్ని సాస్ తో, కెచప్ తో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మన అరటికాయ పన్నీర్ క్రిస్పీ బాల్స్. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.